ఓకే, ముందు ఆయన అమరావతి అని చెప్పకపోయినా చంద్రబాబు గారు 2014 తర్వాత అమరావతి అక్కడ 30,000 ఎకరాల సేకరణ తర్వాత అది రాజధాని అనేది అర్థమైపోయింది. అప్పటి నుంచి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్ ఒక నిలకడగా కనిపించట్లేదు. 3 రాజధానులనో లేదంటే మొన్నటి వరకు ఇదే అనో మళ్ళీ ఇప్పుడు మావిగనో లేదంటే పరిపాలన రాజధాని విశాఖ అక్కడ చేస్తానో ఒక స్టాండ్ మీద నిలబడలేకపోతున్నారు ఎందుకు? వీళ్ళు కూడా అదే కదా, ఎవరికి స్టాండ్ లేదు. రాజధాని అమరావతి ఏర్పాటు అయిపోయిన తర్వాత టీడీపీ స్టాండ్ అర్థమైపోయింది కదా, ఇంకా అమరావతి కాదండి. ఏమని చెప్పాం, సెల్ఫ్ సఫిషియంట్ అన్నాం. అవును, మరి సెల్ఫ్ ఇప్పుడు అది జగన్ చెప్తున్నది ఇక్కడ మనం వాళ్ళని బూతులు తిట్టే మాటలతో నిందించుకుంటూ నిజాలు దాస్తున్నాం తప్పించి, జగన్ చెప్పే పాయింట్ ఏంటంటే ఒక రాజధాని మీద లక్షల కోట్ల రూపాయలు ఏళ్ల తరబడి భరించలేం. ఇది అతని పర్సనల్ గొడవ కాదు కాదు అట్లాంటిది ఏం అక్కర్లేదు, దాన్ని అదే సంపాదించుకుంటుంది అన్నది ఇక్కడ చెప్పిన మాట. మరి ఇక్కడ ఇది జరగట్లేదు కదా, అప్పులు ఇప్పటికే 70,000 కోట్లు కదా, మరి ఇది సెల్ఫ్ సఫిషియంట్ ఎట్లయింది, సెల్ఫ్ ఫైనాన్స్ ఎట్లయింది? ఇక్కడ అబద్ధం ఉంది, ఇక్కడ నిలదీస్తున్నాడు అతను. ఇతను కమ్యూనికేట్ చేయడం చేత కావట్లేదు, వీళ్ళు లేని దాన్ని కమ్యూనికేట్ చేస్తున్నారు, అదే ప్రజల్లోకి వెళ్తుంది. మరి అది కదా, అది ఎవరికి తప్పనాలా? నీకు ఆలోచించడంలో నీ తెలివి తక్కువ. ఇప్పుడు నిన్న ఈ స్టాండ్ ప్రకటన చేసిన వెంటనే వరుసగా పత్రికలు ఏమొచ్చినాయి, వాళ్ళ పత్రికల్లో జ్యోతి అదిగో అమరావతి తీసేస్తాడట, జగన్ వస్తే అమరావతి